హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో కొటేషన్ ఏంటంటే అండి, బీ నాట్ అఫ్రైడ్ ఆఫ్ గోయింగ్ స్లోలీ, బీ అఫ్రైడ్ ఆఫ్ ఓన్లీ స్టాండింగ్ స్టిల్. అంటే మనం స్లోగా వెళ్తున్నందుకు భయపడకూడదు, బాధపడకూడదు. కానీ ఎక్కడైతే నిలబడుతున్నామో ఏది చేయకుండా, ఏది కదలకుండా, దాని గురించి అయితే మనం వర్రీ అవ్వాలి, భయపడాలి. సో ప్రయత్నం చిన్నదైనా పెద్దదైనా కొనసాగిస్తూ ఉంటే సక్సెస్ అనేది అదే వస్తుంది. అసలు ఏది ప్రయత్నించకుండా ఉండడం అనేది మనం చేయకూడని పని అనేది ఈ కొటేషన్లో చెప్పడం అనమాట. చాలా బాగుంది. ప్రయత్నం అనేది చిన్నదో పెద్దదో చేసుకుంటూ వెళ్ళడమేనండి. సో ఇది వచ్చేసి నాకు ట్యూస్డే వ్లాగ్ అండి. ఆ రోజు వచ్చేసి నేను షాప్కి వెళ్ళాలి. ఇంక మార్నింగ్ లేసి వెళ్ళినా వెళ్ళకపోయినా మదర్ డ్యూటీ అనేది కామనే కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలు హౌస్ క్లీనింగ్లోకి అయితే వెళ్ళి వాకిలు అయితే క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత పిల్లలకి నైట్ చదువుకున్న టెస్టులు ఉన్నాయంట. అందుకని నైట్ చదువుకుని కూడా కొద్దిగా రివిజన్ అయితే చేసుకుంటున్నారు. మార్నింగ్ లేసి చదువుకుంది ఇంకొంచెం ఎక్కువసేపు చదువుకుంటే బ్రెయిన్లో షార్ప్గా ఉంటుంది, ఫ్రెష్ మైండ్తో చదువుకుంటాం కదా అని చెప్పేసరికి ఇంక సర్లే టెస్ట్ కూడా ఉంది కదా అని చెప్పి ఎక్కువైతే ఒక్కోసారి లెగవరు. ఈ టెస్టులు అప్పుడు మాత్రం కంపల్సరీ ఒకసారి అయితే రివిజన్ చేసుకుంటారు. ఇంకా వాళ్ళు రివిజన్ చేసుకుని లోపలికి వచ్చి వాళ్ళ పనులు చేసుకునేసరికి నేను హౌస్ క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను. ఈ హౌస్ క్లీనింగ్ చేసుకునేటప్పుడు ఇంక వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి నా క్లీనింగ్కి అయితే కొద్దిగా అడ్డు రారు. అడ్డు రాకుండా అలా తుడిస్తేనే ఇల్లు అనేది మచ్చలు లేకుండా నీట్గా కనబడుతుంది కదా. ఇంకా సరే 7 అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అయిపోయి వాళ్ళకి దోశలు అయితే టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ దోశలు వచ్చేసరికి ఇంకా వాళ్ళకి ఇష్టం. ఒక్కో రోజు అన్నం ఉంటే తినేళ్తారండి, చద్దన్నం అని చెప్పి ఫీల్ అవ్వరు. ఇంకా దోశలు పూరి అలాంటివి ఏమైనా ఇష్టమైతే కనుక ఇంకా అలాంటి రోజు కొద్దిగా అవాయిడ్ చేస్తారనమాట. ఇంక దోశలు అయితే ఇచ్చేసి అందరు టిఫిన్లు అయిపోయినాయి. ఇంకా బట్టలు అయితే పొద్దున్న జాడిచ్చి పెట్టినవి ఉంటే ఇంకా ఆరేసేసుకుని నేను షాప్కి బయలుదేరన్నాను కదా. ఇంకొద్దిగా ఎండ బాగానే ఉంది కాబట్టి అవన్నీ ఒకదాని అమ్మట ఒకటి ఆరేసాను. ఈ పొయ్యి మీద ఈ వంట చేస్తూ అన్నీ పెట్టేసారు. అత్తయ్య గారు అయితే ఆల్రెడీ షాప్కి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏదో బయటికి వెళ్ళే పని ఉందంట అత్తయ్య గారికి, మామయ్య గారికి. సో షాప్లో కూర్చోడానికి పనుందమ్మా, ఇంక మరి మేము బయటికి వెళ్తే కూర్చోవాలి కదా అని చెప్పి అనేసరికి ఇంకా పొయ్యి మీద వంటకైతే అన్నీ అరేంజ్ చేసేసుకుని క్యారేజీలు సర్దుకుని బయలుదేరదామని చెప్పేసి అన్నీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఈ క్యారేజీలు సర్దడం ఏమో కానీ వంట చేయడం ఒక ఎత్తు, క్యారేజీలు సర్దడం ఎందుకు ఒక ఎత్తుగా ఉంటుందండి. ఇదివరకు అంటే మేము కూడా షాప్కి వెళ్ళేవాళ్ళం. సో ఇంట్లో వాళ్ళందరికీ క్యారేజీలు సర్దేదాన్ని. ఇంక ఇప్పుడు కొంచెం అత్తయ్య గారు ఒకళ్ళును పిల్లలే కాబట్టి కొంచెం క్యారేజీలు అయితే తగ్గినాయి. ఇదిగోండి వంట అయితే అయిపోయింది. ఈ క్యారేజీల దగ్గరకు వచ్చేసాయి. ఈ అంట్లు తోమి ఉంటాయి కదా, ఇంక మామగారు అట్లా పెడతారు మాకు అంట్లు మామగారు. ఇంకా ఒక్కొక్క బాక్సు తెచ్చుకోవడం, ఈ షాప్కి వెళ్ళే ముందే పాలు చల్లారుతాయి అని చెప్పి అవి కూడా కాగబెట్టుకుని పక్కన పెట్టేశాను. అవి ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళాలన్నమాట. మేము ఇవాల్టి పాలు నెక్స్ట్ డే వాడతాం. మార్నింగ్ లెగవంగానే టీలు కావాలి. సరే ఇక్కడ గేదె పాలు దొరుకుతున్నాయి కదా అని చెప్పేసి ఇంక అందుకోసం అని చెప్పి పాలు కూడా చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టెళ్తే ఈవినింగ్ వచ్చేసరికి లేట్ అయినా పర్లేదు అని చెప్పేసి ఇంక అందుకోసం అని చెప్పి క్యారేజీలు సర్దేసి పక్కన పాలు కూడా చల్లారితే అయితే పొయ్యి మీద పెట్టేశాను. ఇంకా యాక్చువల్గా నాకు కూడా సర్దేసుకున్న క్యారేజీ లేట్ అవుతుందేమో, నీకు కూడా సర్దేసుకుని వచ్చేసాయమ్మా షాప్లోనే తిందుగానే అన్నారు అత్తయ్య గారు. కానీ నాకైతే వాళ్ళు వెళ్ళేసరికి పని తొందరగా అయిపోయిందంట లంచ్ ముందే. అందుకోసం అని చెప్పి వాళ్ళైతే లంచ్ ముందే వచ్చేసారు. ఇంకా నేనైతే ఒక్కొక్కళ్ళకి క్యారేజీలు సర్దేసి వాళ్ళకి బాస్కెట్స్లో ప్రిపేర్ చేసి అయితే షాప్కి వెళ్ళిపోయాను. ఇదిగోండి షాప్కి అయితే వచ్చేసాను. ఒకప్పుడు ఈ షాప్ అంతా ఫుల్గా ఉండేదండి. అట్లాంటిది మొత్తం ఈ ఆన్లైన్ వ్యాపారాలు చిన్న చిన్న స్మాల్ ట్రేడర్స్ వచ్చేసరికి బిజినెస్లు బాగా తగ్గిపోయినాయి. అలా పెద్ద పెద్ద షాపులు చిన్న చిన్న కొట్లోళ్ళు అందరూ వచ్చి తీసుకునేవాళ్ళండి. ఈ ఆన్లైన్ ల్యాబ్స్ వచ్చినాయి చెప్పాను కదా, అవి వచ్చేసరికి ఏమో మరి హోమ్ డెలివరీలకు అలవాటు పడిపోయేసరికి బిజినెస్లు బాగా తగ్గిపోయినాయి. షాప్ చూసేసరికి నాకే జాలనిపించేసింది, అసలు అలా ఉండే వ్యాపారం ఇలా అయిపోయిందని. సరే ఈవినింగ్ బయటకు వెళ్ళి వచ్చాం కదా, మా వారు కూడా చాలా ఈజీ టిఫినే అడిగారు, టమాటా బాత్ అన్నారు. ఇంకా అది తేలిగ్గానే ఉంటుంది కదా అని చెప్పి కాసిన వెజిటేబుల్స్ అవి వేసేసి క్యారెట్, ఆనియన్, కొద్దిగా జీడిపప్పు అవి వేసేసి వాళ్ళకి టిఫిన్లు అయితే పెట్టేశాను. ఇంకా నైట్కి వచ్చేసరికి పొటాటోలు వేయించేసేసి వాళ్ళ పిల్లలకైతే డిన్నర్ పెట్టేసా. పొటాటోలు అంటున్నాను, పొట్లకాయలు. అవి అప్పటికప్పుడు వేయించి ఇలా తింటే బాగుంటాయి వేడివేడిగా, పిల్లలకైతే చాలా ఇష్టం. సో నా డే అయితే ఇలా గడిచింది ఫ్రెండ్స్. బాయ్.